హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం. పార్ట్ 2లో బుట్ట అడుగు బుట్ట మూలలు ఎలా తిప్పుకోవాలో చూసాం కదా. ఈ వీడియోలో పై వరకు ఎలా వేసుకోవాలి, డిజైన్ ఎలా వస్తుంది అని ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. 3 లైన్లు వచ్చినాయి కదా పై వరకు. తెల్ల వైర్తో 3 లైన్లు వేసినాను. చూడండి, 3 నాట్లు కనిపిస్తున్నాయి కదా, అలానే వేసుకుంటా రావాలి. 3 లైన్లు వేసుకున్నాం కదా. ఇప్పుడు రెండు లైన్లు వైర్లు కలిపి నాటు వేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చెప్తున్నాను, అలానే వేసుకుంటా రావాలి. రెండు కలిపి వేసుకుంటే వైర్లు మనకు నాటు అనేది రెడీ అవుతుంది. అప్పుడు డిజైన్ అనేది కొంచెం కొంచెం రెడీ అవుతుంటుంది. చూడండి, ఇక్కడ వీడియో చూపించినట్టుగా వేసుకోవాలి. రెండు వైర్లు కలిపి నాటు వేసుకుంటా రావాలి. పార్ట్ 1 పార్ట్ 2 పెట్టాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి, ఎలా కట్ చేసుకోవాలో వైర్లు అనేవి. డిజైన్ అయితే చాలా బాగుంది బుట్టది. స్టార్టింగ్ నుంచి చూస్తే డిజైన్ ఎలా వస్తుంది అని బాగా అర్థమవుతుంది. చూడండి, నేను 2 కలిపి నాటు వేసాను. లైన్గా అలానే వేసుకుంటా రావాలి. అలానే రౌండ్గా వేసుకోవాలి. నేను రౌండ్గా వేసేసాను. ఇప్పుడు పైన వైర్ అనేది తీసుకున్నాను. నేను రన్నింగ్ వైర్ అనేది తీసుకొని నాట్లు వేస్తున్నాను. ఇప్పుడు ఒక వైర్ వచ్చింది కదా, ఆ వైర్తోనే నాట్లు వేసుకుంటా రౌండ్ తిప్పుకోవాలి. చూసుకొని వేసుకోవాలి, మనకు డిజైన్ వస్తుందా లేదా అని. ఒక వైర్ రాకపోతే డిజైన్ అనేది రాదు. లెంత్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి. బుట్ట అనేది చిన్నగా అయిపోతుంది. ఇది క్యాలర్ బాక్స్ కరెక్ట్గా సరిపోయే బుట్ట వేస్తున్నాను నేను ఇప్పుడు. ఇప్పుడు నేను ఒక చిట్కా చెప్తాను. జామకాయ ఆకు ఉంటుంది కదా, ఆ ఆకు కడిగి నీళ్ళలో మరిగించి తాగితే విరోచనాలు, జ్వరం తగ్గుతుంది. ఒకసారి ట్రై చేయండి. చిన్న బుట్ట ఎలా వేయాలో పెట్టాను వీడియోస్. చిన్న బుట్ట ట్రై చేయండి, అప్పుడు పెద్ద బుట్ట వస్తుంది. 2 కట్టాల బుట్ట బాగా అల్లోచుకోవచ్చు. అందుకే చిన్న బుట్ట ట్రై చేయండి. లెంత్ ఎంత తీసుకోవాలి, మీటర్ లెక్క అని పెట్టాను. రాని వాళ్ళు అవి చూస్తే తప్పకుండా వస్తుంది. వేయడం బుట్ట నేర్చుకోవచ్చు బాగా. రాని వాళ్ళకు కూడా వస్తుంది బుట్ట అల్లడము. ఇలానే అల్లుకుంటా పోవాలి. ఇప్పుడు తెల్ల వైర్ అనేది కట్ చేస్తున్నాను. కట్ చేసి పర్పుల్ కలర్ వైర్ వచ్చేసి జాయింట్ చేసుకున్నాను. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కలర్ వైర్ అనేది జాయింట్ చేసుకున్నాను. ఆ వైర్ కలర్ కట్ చేసినాను, తెల్ల వైర్ కలరు. ఇలానే నాట్లు వేసుకుంటా రావాలి. చూడండి, నేను వేసాను, మళ్ళీ వేసి చూపిస్తాను మీకు. ఇలా నాట్లు వేసుకుంటా రావాలి. రన్నింగ్ వైర్ కలర్ మారింది అంతే, డిజైన్ రావడానికి కలర్ మార్చాను. ఇలానే వేసుకుంటా రావాలి.
ఒక్కొక్క నాటు వస్తుంది. ఇలా రౌండ్గా వేసుకోవాలి. పైన ఒక నాటు కింద ఒక నాటు వస్తుంది. వీడియోలో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, అలా వేసుకోవాలి. మళ్ళీ కింద ఒక నాటు వస్తుంది. అలానే సేమ్ ప్రాసెస్ బుట్ట మొత్తం వేసుకోవాలి. డిజైన్ అనేది మనకు అప్పుడే కనబడుతుంది ఎలా వస్తుందని. ఒక లైన్ వచ్చింది కదా కింద, అలానే రౌండ్గా వస్తుంది. ఇలానే రౌండ్గా వేసుకోవాలి. నా ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ వాళ్ళకి షేర్ చేయండి. బుట్ట రాని వాళ్ళకి బుట్ట గ్యారంటీగా వస్తుంది. అల్లడము, బుట్ట అల్లడం ఇలానే వేసుకుంటా రావాలి రౌండ్గా. నేను రౌండ్ వేసేసాను. ఇప్పుడు రన్నింగ్ వేర్ అనేది పక్కకు పెట్టుకోవాలి, కట్ చేయకూడదు. రన్నింగ్ వేర్ అనేది పక్కకు తీసుకోవాలి, కట్ చేయకూడదు. ఇప్పుడు రెండు వైర్లు వస్తున్నాయి కదా, వీడియోలు చూపించినట్టుగా నాటు వేసుకోవాలి. ఒక పెటల్ అనేది రెడీ అవుతుంది. ఇలానే అన్నీ రెడీ చేసుకోవాలి రౌండ్గా. చూడండి, ఆ పెటల్ అనేది ఇడిచిపెట్టి మళ్ళీ 2 వైర్లు తీసుకోవాలి. బుట్ట అనేది సరిగ్గా కూర్చోడానికి నేను పెట్టుకున్నాను. మీరు కూడా ఏదైనా పెట్టుకోండి బుట్టలో. ఇలా పెట్టుకుంటే బుట్ట అనేది బాగా అల్లొచ్చు. ఇలా 2 వైర్లు తీసుకొని నాటు వేసుకుంటా రావాలి. ఇలానే చూసుకొని వేసుకోవాలి. చూడండి, నేను 2 వైర్లు తీసుకుంటున్నాను. ఇలానే నాటు వేసుకోవాలి. అన్నీ రౌండ్గా వేయాలి. రౌండ్గా వేసేసాను. ఇప్పుడు రన్నింగ్ వైర్ అనేది మళ్ళీ తీసుకుంటున్నాను. మళ్ళీ నాటు వేసుకోవాలి. మళ్ళీ తీసుకున్నాను కదా రన్నింగ్ వేరు, మళ్ళీ నాటు వేసాను. చూడండి, అప్పుడు డిజైన్ అనేది మనకు రెడీ అవుతుంది. ఎంతో ఈజీగా బుట్టాలొచ్చు. ఇలా నాట్లు వేసుకుంటా రావాలి. పార్ట్ 3లో నాట్లు ఎలా వేసుకోవాలి పై వరకు అని చూసాం కదా. ఇంకా కొంచెం పై వరకు ఎలా వేసుకోవాలో పార్ట్ 4లో చూసేద్దాము. నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.